హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలూ శాండ్విచ్. మన ఇంట్లో శాండ్విచ్ మిషన్ లేకుండానే పర్ఫెక్ట్గా బయట దొరికేలాగే ఇంట్లోనే శాండ్విచ్ని తయారు చేసుకోవచ్చు. కానీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, శాండ్విచ్ చేసిన 5 మినిట్స్కే శాండ్విచ్ అనేది మెత్తగా అయిపోతుంది అని. కానీ నేను చూపించే ఈ వీడియోలో మెత్తగా అయిపోకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను, అది ఫాలో అవ్వండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఎంత క్రంచీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకు వీడియోలో ట్యాప్ చేసి చూపిస్తాను. ఇలా రావాలి అంటే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఒక 2 ఆలూలు తీసుకుంటున్నాను. చిన్నవైతే 2, పెద్దదైతే ఒక ఆలు ఉడికించి తీసుకొని ఇలా స్మాష్ చేసి మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక టమోటా, ఇవన్నీ బాగా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గంత చూసి యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోండి, లేదు అంటే మీరు చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ అయితే బాగుంటుందని యాడ్ చేశాను. అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఒక హాఫ్ లెమన్ని తీసుకొని ఇట్లా కొంచెం స్క్వీజ్ చేస్తే మనకి కొంచెం లెమన్ ఫ్లేవర్ కూడా తగులుతుంది. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు స్పైసీనెస్ లేకపోతే, మీరు స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం శాండ్విచ్ బ్రెడ్ని తెచ్చుకుందాం. నార్మల్ బ్రెడ్ అయితే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇట్లా శాండ్విచ్ బ్రెడ్ అంటే బయట మనకి మార్కెట్స్లో ఇస్తారు. ఇలా శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని దీనికి బటర్ అప్లై చేసుకుందాం. 2 బ్రెడ్స్ తీసుకొని 2 బ్రెడ్స్కి అప్లై చేసుకుందాం. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఫ్రెష్ నెయ్యినే యూస్ చేస్తున్నాను. లేదు అంటే మీరు బయట సూపర్ మార్కెట్స్లో తెచ్చుకునే బటర్నైనా యాడ్ చేయొచ్చు, ఏం డిఫరెన్స్ ఉండదు రెండింటికి పెద్ద. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం లైట్గా ప్యాన్ పెట్టి హీట్ చేసుకొని ఆ ప్యాన్ పైన దీన్ని మనం లైట్గా కాల్చుకుందాం. ఈ 2 బ్రెడ్స్ ఒకేసారి పెట్టేసి కాల్చుకుంటున్నాను నేను. ఇట్లా కొంచెం లైట్గా హీట్ అయింది అంటే మనకి కొంచెం మెత్తగా అయిపోతుంది తొందరగా. ఇట్లా ఫస్ట్ హీట్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన మళ్ళీ మనం సాస్లు అండ్ మనం ఆలు కుర్మా అన్నీ పెట్టుకొని మళ్ళీ మనం బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం టోస్ట్ అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని కాల్చిన వైపు కాకుండా రివర్స్లో పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మనం ఫస్ట్ ఒకదానిపైన టమాటా కెచప్ యాడ్ చేస్తున్నా. ఈ టమాటా కెచప్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ ఉంది కదా, దానిపైన వచ్చేసి మయోనీస్ యాడ్ చేసుకుందాం. మీరు హోమ్ మేడ్ మయోనీస్ అయినా యూస్ చేయండి. హోమ్ మేడ్ అయితే చాలా హెల్దీ, ఇప్పుడు బయట అంతా కల్తీగా ఉంటుంది కదా. ఇట్లా మయోనీస్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక వీడియో రెసిపీ కూడా చేస్తాను మీకు మయోనీస్ది. ఇట్లా మయోనీస్ ఇంకో బ్రెడ్కి ఇట్లా స్ప్రెడ్ చేయండి. ఇలా 2 స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిక్చర్ ఉంది కదా, ఇది యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం మీకు బ్రెడ్కి సరిపడంతా పెట్టుకోండి. మరి ఎక్స్ హెవీగా పెట్టారు అంటే ఆ బ్రెడ్లో నుంచి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా మీరు చూసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సరిపడంత ఆలు పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత దీనిపైన నేను వచ్చేసి చీజ్ని అప్లై చేస్తున్నా. మీకు చీజ్ అది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, సేమ్ అంతే ఉంటుంది. నాకు చీజ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ చీజ్ తీసుకొని ఇక్కడ ఇట్లా తురుముకొని వేసుకుంటున్నా. లేదంటే మీ దగ్గర చీజ్ క్యూబ్స్ చిన్న చిన్న క్యూబ్స్ ఉన్న మొజరెల్లా చీజ్ ఉన్న యాడ్ చేసుకోండి, చీజ్ స్లైస్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర చీజ్ క్యూబ్ ఉంది కాబట్టి ఇట్లా తురుముకొని యాడ్ చేసుకుంటున్నా. చీజ్ మీకు ఆప్షనల్ అది. ఇట్లా చీజ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్రెడ్ దానిపైన పెట్టి కొంచెం ప్రెస్ చేసి మనం నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి మన ప్యాన్ని. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు దీన్ని పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు కుక్ చేయొద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన ఒక మూత పెట్టాము అంటే ఇక్కడ పైన ఒక వెయిట్ ఏమున్నా పెట్టవచ్చు. నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి అది వెయిట్ బాగుంటుంది కాబట్టి పెట్టండి. మీ దగ్గర ఇది లేకపోతే ఇంకోటి ఏదైనా బాగా బరువు ఉన్నది పెట్టండి. ఈ టిప్ కనుక ఫాలో అయ్యారు అంటే మీకు అచ్చం
బయట మిషన్ శాండ్విచ్ మిషన్లో మీకు ఎలా అయితే వస్తుందో శాండ్విచ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఇట్లా మళ్ళీ రివర్స్ చేసి కూడా పెట్టాలి. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ రివర్స్ చేసి కూడా పెట్టి తర్వాత తీసేసాము అంటే మన బ్రెడ్ శాండ్విచ్ ఎంత ఎమ్మీగా సేమ్ బయట షాప్లో లాగే బ్రెడ్ శాండ్విచ్ మేకర్ లేకపోయినా పర్ఫెక్ట్గా మనకి బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇట్లాగే మిగతా బ్రెడ్స్ కూడా తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.